అధ్యాయం 13 శబపతి స్వామి బోధనలు కొనసాగింపు. విలాసమార్గం యంత్రం వంటిదని అంటారు. ఈ సాధనను ప్రారంభించే ముందు యోగులను మరియు జ్ఞానులను చూడకుండా అడ్డుపడే సిగ్గు మరియు అహంకారాన్ని విడిచిపెట్టాలి. అన్ని అడ్డంకులను తొలగించి పూర్తి ఏకాగ్రతతో దీనిని చేయాలి. అలా చేయడం ద్వారా సాధన సరిగ్గా పూర్తవుతుంది. 2. ఇసుక, అగ్ని మరియు గాలి వంటి ప్రమాదాలు లేని ఒక అందమైన యోగ ఆశ్రమంలో లేదా గుహలో సన్యాసి సుఖాసనంలో నిటారుగా కూర్చోవాలి. పద్మాసనంలో కూర్చొని సాధన చేయడం విశేషం. తల, మెడ మరియు ఛాతీ యొక్క పైభాగాలను బలపరిచి మనస్సును మరియు ఇంద్రియాలను హృదయంలో నిలుపుకుని భయంకరమైన బ్రహ్మ పట్ల భయాన్ని మరియు సంసారం పట్ల భయాన్ని జయించాలి. 3. ఆ తరువాత సుషుమ్నా నాడి లింగంతో కలిసి వెన్నెముక వెంట పడమర దిశలో పైకి వెళ్లే కుండలిని వెనుక భాగానికి ఆ 2 పదునైన కళ్లను మళ్లించండి. మనం దూరంగా ఉన్న ఒక వస్తువుని చూసినప్పుడు ఒక రకమైన ఆకర్షణ జరుగుతుంది. అందుకే దీనిని ఇక్కడ పదునైన దృష్టి అని అంటారు. గమనిక: పాశ్చాత్య శాస్త్ర పద్ధతి ప్రకారం ఈ పదునైన దృష్టి అనేది కంటినిలాగి సంకోచింపచేసే రూపం యొక్క స్వభావం మరియు దానిని సృష్టించే నాడి నేను పైన పేర్కొన్న ఓకిలో మోటార్ పారాసింపథెటిక్ నామం. ఇది వాగస్ నాడి ద్వారా ఆ దృష్టిని ఇస్తుంది. దీనిని ఇటా బింగళ అని పిలువబడే నాడీ మధ్యభాగం ద్వారా నాడిలోకి మళ్లించాలి. అందువల్ల ఈ అధ్యాయంలో పేర్కొన్న ప్రకృతిని మునుపటి అధ్యాయంలో చర్చించిన విధంగానే చర్చించాలి మరియు అమృతనాడికి సంబంధించిన అభ్యాసాన్ని చర్చించాలి. 4. ఒక నిటారైన కర్ర కొనను బ్రహ్మరంధ్రం వద్ద ఆధారాన్ని కుండలిని వద్ద ఉంచండి. దాని కింద చిత్రిష్టి ఉన్నట్లుగా ధ్యానించండి. పైన పేర్కొన్న 2 మొనదేలిన కొనలతో చిత్రిష్టిని ఒక పటకారులా పట్టుకొని దానిని బ్రహ్మరంధ్రం వద్దకు తీసుకురండి. ఈ కదలికను నెమ్మదిగా చెయ్యాలి. ఆధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు ఉన్న దూరం 20 అడుగుల కంటే తక్కువ ఉండకూడదు. నంబర్ 5. చిత్రిని 20 నిమిషాల పాటు బ్రహ్మరంధ్రంలో ఉంచి సూక్ష్మ సుషుమ్న నాడి అంటే చిత్రంలో N2 నాడీ ద్వారా ధాతువు పైభాగం నుండి కింది భాగానికి మరింత వేగంగా కదిలేలా చేయాలి. నంబర్ 6. దీనిని కొంతసేపు చేసి మనస్సును స్థిరమైన ధాతువుగా మార్చి కదలకుండా ఉండండి. నంబర్ 7. ఈ అభ్యాసం పూర్తి చేసిన తర్వాత కళ్లతో చూస్తున్న చిత్రిని బ్రహ్మరంధ్రం పైభాగంలో ఉన్న మనస్సు స్థానం నుండి త్రిభుజాకారంలో ప్రసరింపచేయాలి. ఈ అభ్యాసంలో బ్రహ్మరంధ్రం పైభాగంలో ఉన్న కంటినాడులను కిందికి చూపకుండా ప్రసరింపజేయమని గణేశుడు మనకు చెప్పాడు. 8. ఈ సాధనను పూర్తి చేసిన తర్వాత శరీరంలోని అన్ని రూపాలతో కూడిన మీ తల జ్ఞానమనే ఆకాశంలో లీనమై అదృశ్యమవుతుందనే వాస్తవాన్ని ధ్యానించండి. కైలాసభట్టలో 2 ధ్యాన వాక్యాలు సూచించబడ్డాయి. నా కళ్ళు సముద్రం వంటివి, నా మనస్సు ఆకాశం వంటిది. 9. బ్రహ్మమనే ఆకాశం. ఇది రూపవర్ణాలు లేని శూన్యమైన ఆకాశం. సర్వజ్ఞమైనది, స్వచ్ఛమైన మరియు శాశ్వతమైన ఆనందానికి దైవిక సాక్షి. సర్వత్రా వ్యాపించి ఉన్న ఆకాశం చైతన్యునికి విశాలమైన, శూన్యమైన మరియు తెలివైన సాక్షి. ఈ విధంగా ఆకాశ ధ్యానం సూచించబడింది. 10. ఇదే పరమరహస్యం. మనసును వివిధ రూపాలకు జోడించినప్పటికీ అది వాటిలో వ్యాపించగలదు. వాటిని తొలగించినప్పటికీ అది సర్వత్రా విస్తరించి ఉంటుంది. అది అపరిమితమైనది. అందువల్ల తలలో ధ్యానించబడిన దివ్యసారం విశాలమైన జ్ఞానమనే ఆకాశంలో లీనమవ్వాలి. 11. ఆ ఆకాశం క్రింద సమస్త జీవరాశులతో కూడిన భూమిని, కుడివైపున సూర్యుడిని, ఎడమవైపున చంద్రుడిని మరియు పైన గ్రహాలను ధ్యానించాలి మరియు ప్రతిదీ మీ జ్ఞాన ఆకాశంతో నిండిపోవాలి. ఈ విధంగా సర్వశూన్యమైన దదాత మరియు సాక్షిమాత్ర యొక్క అపారమైన జ్ఞానం ఉద్భవిస్తాయి. ఈ ధ్యానంలో రూపాలు మరియు రంగులు కనిపిస్తే వాటిని జ్ఞానం యొక్క శుద్ధరూపంలో విలీనం చెయ్యండి. 12. ఈ అనుభూతన చేయడం ద్వారా మీరు భావన బ్రహ్మజ్ఞాని బ్రహ్మచారి అవుతారు. ఈ స్థితిని పొందిన వ్యక్తి మరొక సూక్ష్మదారికి ఎలా కనిపిస్తాడో A.J. డేవిస్ వ్యాఖ్యానంలోని 6వ అధ్యాయం 7వ పేరాలో చూడవచ్చు. ముఖ్యంగా తలకు 4 అడుగుల పైన వ్యాపించి ఉన్న ప్రకాశవంతమైన ఆకాశాన్ని గమనించడం ముఖ్యం.